ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలా మంది డిఫరెంట్ కైండ్ ఆఫ్ డైట్స్ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళలో బేసిక్ డైట్ అనేది ఏమైనా ఉందా, లేకపోతే ఇండివిజువల్ డైట్ అనేది ఉంటుందా ఇప్పటికీ? సో యాక్చువల్గా బేసిక్ డైట్ అందరూ ఫాలో అవ్వాలి, బట్ వాళ్ళకి ఎప్పుడైనా డెఫిషియన్సీస్ కానీ లేదంటే ఇంకేదైనా డిసార్డర్ అలాంటిది ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే దానికి సంబంధించి బ్యాలెన్స్ డైట్తో పాటు అది కూడా యూస్ చేయాలి. అంటే స్పెషల్గా ఓన్లీ హై ప్రోటీన్ హై క్యాలరీ లో క్యాలరీ అలా ఫాలో అవ్వకుండా బ్యాలెన్స్ డైట్తో సహా ఫాలో అవుతూ ఉండాలి. ఓకే, సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఇవాళ కాల్షియం రిచ్ రెసిపీస్ చూపించబోతున్నాను. సో చాలా మందికి ఇప్పుడు లైక్ 35+ అవ్వగానే ఉమెన్స్ అందరికీ కూడా కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ రాగానే వాళ్ళకి బ్యాక్ పెయిన్ అవ్వడం కానీ లేదంటే ఆల్ జాయింట్ పెయిన్స్ రావడం, వీక్నెస్ అవ్వడం, సో ఇలాంటివి చాలా అవుతూ ఉంటుంది. దానికి ఎవ్రీథింగ్ సప్లిమెంట్స్ అలా యూస్ చేస్తూ ఉంటారు. బట్ డైట్ పరంగా కూడా కాల్షియం రిచ్ ఇంగ్రీడియంట్స్ బోల్డ్ అని ఉంటాయి. సో వాటితో నేను ఈరోజు రెసిపీస్ చేయించబోతున్నాను. ఓకే, సో ఫస్ట్ రెసిపీ ఏంటి? సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర దిబ్బ రొట్టె. ఓకే, సో చాలా ఫేమస్ అనమాట దిబ్బ రొట్టెలు, చాలా ఇష్టంగా కూడా తింటూ ఉంటారు. అండ్ తోటకూర ఏంటంటే మనం నిజంగా ఆకుకూరలు చాలా తక్కువ తింటున్నాం, మానేసాం యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ జ్యూసెస్ అని కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది, కానీ ఒక టైం పీరియడ్లో అసలు ఆకుకూరలు తినడమే మానేసాం. ఇప్పుడైతే పిల్లలు అసలు తినరు అనమాట. ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే ఉన్నారో కాల్షియం అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళందరికీ ఇది ఒక మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో యూజువల్గా నేను దిబ్బ రొట్టె అనగానే పిండి తీసుకొచ్చేస్తావు అనుకున్నాను, దోశ పిండి తీసుకొచ్చేస్తావు అనుకున్నాను, బట్ ఇక్కడే మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో మరి ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదా? అంటే పులుపుదనం అంటే పుల్లబడాలి అంటారు కదా, సో అలా అవసరం? అలాంటిది ఏం అవసరం లేదు. మనం ఎనీవే ఇందులో కొంచెం గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్, బీన్స్ అవన్నీ కూడా మిక్స్ చేసేస్తున్నాము. సో మనం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం అనమాట యాక్చువల్లీ. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము మినపప్పు మిక్సీ పట్టేసుకుందాం. సో ఫస్ట్ ఆల్రెడీ ఇది మనము నానబెట్టిన మినపప్పు. ముందుగా మినపప్పు. ఓకే, అలాగే ఇందులో మనం కొంచెం రవ్వ కూడా యాడ్ చేస్తున్నాము. సో కొంచెం ఏమంటారు క్రిస్పీగా రావడానికి. ఎస్, అవును. సో కొన్ని వాటర్ ఇది మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇది ఇప్పుడు మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో మినపప్పు వేసుకుంటామంటే రైస్ ఇంక్లూడ్ చేయట్లేదు కాబట్టి కార్బోహైడ్రేట్స్ కూడా అంత ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయము ఇందులో యాక్చువల్గా. అవును. సో ఎవరికైతే ముఖ్యంగా నీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయో వాళ్ళు వెయిట్ గెయిన్ అసలు అవ్వకూడదు అనమాట. సో వాళ్ళు మోస్ట్లీ కార్బ్స్ కొంచెం తక్కువ చేయాలి. వీలైతే కావాలంటే కాంప్లెక్స్ కార్బ్స్కి సంబంధించి కీన్వా కానీ ఇంకేదైనా రాగి అలాంటిది యాడ్ చేసుకోవాలి. ఓకే, సో మిగతావన్నీ మనము దోశ పిండిలోనే వేస్తున్నాము? లేదు, మనం కొంచెం సార్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇది పక్కన పెట్టేసి కొంచెం నూనె, ఇంకొక స్పూన్ కూడా, ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి, సో ఆల్మోస్ట్ అన్ని మనం లైట్గా అంటే హాఫ్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుందా? అవును, సరిపోతుంది. అలాగే బీన్స్, కొంచెం క్యాబేజ్ కూడా, ఇప్పుడు తోటకూర ఎక్కువ వేసుకోవాలి. సో యాక్చువల్గా మనం ఆకుకూర ఎంత వేసుకున్నా కొంచెం దగ్గరికి అయిపోయేసరికి కొంచెమే అవుతుంది కాబట్టి మనం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి వేసుకునేటప్పుడు.
సో యూజువల్గా ఆకుకూరలు అనగానే ఎవ్రీడే మనం తీసుకోవాలి అంటాం కదా, సో ఎలా ఎంత ఫ్రీక్వెంట్గా మనం స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి ఆకుకూరలు? సో మనకు ఆకుకూరలో కూడా లైక్ తోటకూరలో పున్నగంటి కూర అంటారు, ఇలాంటి వాటిలో మనకు ఐరన్ అండ్ అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే. సో ఎవరికైతే డెఫిషియన్సీస్ ఎలా అయితే ఉంటున్నాయో దాని ప్రకారంగా వాళ్ళు చూస్ చేసుకోవడం బెటర్. సో యూజువల్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు సింపుల్గా మనం మిల్క్ కూడా కన్స్యూమ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఏ కైండ్ ఆఫ్ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా అంటే ఎవ్రీడే మిల్క్ తీసుకోవచ్చా, లేకపోతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి వేరే ఆప్షన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? సో యాక్చువల్గా మిల్క్ తీసుకోవచ్చు, బట్ కొంతమందికి ఏంటంటే మిల్క్ వల్ల అసిడిటీ అనేది కొంచెం ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటుంది. బికాస్ వాళ్ళు మెడికేషన్స్లో ఉన్నప్పుడు మోస్ట్లీ అసిడిటీ ఈజీగా వచ్చేస్తుంది. సో మిల్క్ కన్జ్యూమ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు సోయా మిల్క్ కానీ బాదం మిల్క్ కానీ ప్రిఫర్ చేయొచ్చు. అండ్ సో ఇదంతా కూడా మనకు జస్ట్ ఒక బీవరేజ్, అందులో ఒక 80 క్యాలరీస్ అలా వస్తాయి. సో సేమ్ వైజ్గా నేను ఇది వరకు చెప్పినట్టు బ్యాలెన్స్ డైట్తో పాటు మనం కావాల్సినవి ఎక్కువ తీసుకోవాలి. సో క్యాలరీ వైజ్గా కూడా చూసుకోవాలి. కాబట్టి ఇలా మనం కర్రీ ఫామ్లో కానీ లేదా దిబ్బ రొట్టె ఫామ్లో కానీ తీసుకుంటే కొంచెం మనకు హెవీ క్యాలరీస్ కూడా వస్తాయి. సో చక్కగా మనకు తోటకూర కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం ఈ పిండిలో వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేయండి. అలాగే ఇందులో మనము స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొంచెం సాల్ట్. సో సాల్ట్ మనము పిండిలో కానీ గ్రీన్ లీఫీ సాల్ట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా వేయలేదు. సో డైరెక్ట్ ఇందులోనే వేసేసుకుంటాం. కొంచెం బేకింగ్ సోడా కూడా. ఇది ఫస్ట్ కలిపేసుకొని ఆ తర్వాత మనం పెరుగు కూడా వేసుకోవాలి. ఇప్పుడు చాలా ఫేమస్ అయినాయి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ దోశలు వచ్చేస్తున్నాయి. ఆకుకూర దోశ అని, ఇలా తోటకూర దోశ అని చాలా సింపుల్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అవును, కావాలంటే మనం ఇందులో ఇంకో టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో పెరుగు వేసుకున్న తర్వాత వాటర్ సరిపోతాయో లేదో చూసుకొని దాన్ని బట్టి చేసుకుంటే అయిపోతుంది. అవును. సో ఇప్పుడు ఇందులో పెరుగు కూడా వేసుకుందాం. సో మీరు పెరుగేసి కలుపుతున్న నీలోపు నేను ప్యాన్ హీట్ చేసేస్తాను. ఓకే. ఆయిల్ వేసుకున్నాను. ఓకే. సో ఇంకా రెడీనా వేసుకోవడానికి? రెడీ. యూజువల్గా దిబ్బ రొట్టె కాబట్టి మనకు కొంచెం ఆ థిక్ సైజే ఉండాలన్నమాట. సో నాకు తెలిసి ఒక్కటి తింటే సరిపోతుంది. ఒక్కటి తింటే మోర్ దెన్ ఎనఫ్. అసలు ఇది ఒక్కటి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లాగా హ్యాపీగా సరిపోతుంది. చాలా సింపుల్ గా కూడా ప్రిపేర్ చేయొచ్చు. అంటే దోశలు చేసుకోవాలి అంటే ముందు రోజు నుంచి ప్రిపరేషన్ ఉంటుంది, అలా కాకుండా ఇన్స్టెంట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ వాళ్ళు దోశ అలా వేసుకునేటప్పుడు కూడా లైక్ లెఫ్ట్ ఓవర్ బ్యాటర్ ఉన్నప్పుడు కూడా ఇలా మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కూడా తీసుకోవచ్చు. లేదా కొంచెం బిజీగా, ఇప్పుడు అందరు స్కెడ్యూల్స్ మాక్సిమం బిజీ అయిపోయి, సో అలాంటి వాళ్ళకి ఇలా ఇన్స్టెంట్గా. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఓకే పల్లవి. సో పర్ఫెక్ట్గా కాల్చుకున్నాం దిబ్బ రొట్టెని. మరి ఇంకా సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్. సో రెడీ అయిపోయినట్టేనా? లాస్ట్ తోటకూర దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది. ఓకే.
సో టేస్టీ తోటకూర దిబ్బ రొట్టి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. తోటకూర దిబ్బ రొట్టికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన మినపప్పు 1 కప్పు, రవ్వ 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 2, బీన్స్ 1 కప్పు, క్యాబేజ్ తురుము 1 కప్పు, తోటకూర 1 కప్పు, మొక్కజొన్న గింజలు 1 కప్పు, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు. తోటకూర దిబ్బ రొట్టి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, రవ్వ వేసి కాస్త నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో పచ్చిమిర్చి, బీన్స్, క్యాబేజ్ తురుము, తోటకూర వేసి వేగాక మినప్పప్పు పిండిలో వేసి కలిపి అందులో మొక్కజొన్న గింజలు, ఉప్పు, బేకింగ్ సోడా, పెరుగు వేసి బాగా కలయబెట్టాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ కి నూనె రాసి వేడి చేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న పిండిని దిబ్బ రొట్టెలా వేసుకొని నూనెతో 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన తోటకూర దిబ్బ రొట్టి రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. అమేజింగ్ ఉంది. ఎస్పెషల్లీ ఆ తోటకూర ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మనం ఏంటంటే కొంచెం ఎక్కువగా మనము ఫ్లేవర్స్ కానీ లేకపోతే స్పైసెస్ కూడా ఏమీ యాడ్ ఆన్ చేయలేదు. జస్ట్ పచ్చిమిరపకాయలు యాడ్ ఆన్ చేసాము అండ్ కొన్ని వెజిటబుల్స్. సో చక్కగా జల్లప్ అయిపోయి ఎక్కడ అంటే ఇంకా మనకి చట్నీ కానీ ఇలా ఏం అవసరం లేదన్నమాట. ఏదైతే మనం సూజీ యాడ్ చేసామో, రవ్వ యాడ్ చేసామో, కొంచెం ఆ సాఫ్ట్నెస్ కానీ లేకపోతే ఆ క్రిస్పీనెస్ కానీ బాగా తెలుస్తుంది. మధ్యలో సాఫ్ట్గా ఉన్న పైనంతా క్రిస్పీగా ఉంది. టేస్ట్ కూడా కొద్దిగా ఎన్హాన్స్ అయింది. అవును. సో నీకు ఎలా అనిపించింది? సో ఎవరికైతే ఆకుకూర తినడం అసలు నచ్చదో ఇలాంటి టైప్లో వాళ్ళకి చక్కగా ఇవ్వచ్చు. అండ్ మీరు అన్నట్టుగానే ఎక్కువగా స్పైసెస్ అలా యాడ్ చేయలేదు. జస్ట్ గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం సాల్ట్. దానివల్ల మనకు కొంచెం చాలా మైల్డ్ టేస్ట్తో ఉంది. సో దిబ్బ రొట్టె అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోయా గోంగూర పులావ్. ఓకే. సో ఇందాకే మనం మాట్లాడుకున్నామంటే పాలు కొంతమందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంది, వాళ్ళు ఎలాగ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎలాగ రీప్లేస్మెంట్ చేయాలి అని. సో సోయా బెస్ట్ ఆప్షన్ అనమాట. గోంగూర అంటే ఇంకా రిచ్ ఇన్ ఐరన్ ఉంటుంది. సో పర్ఫెక్ట్ కాంబినేషన్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో యూజువల్గా సోయా చంక్స్ లాగా తీసుకోవచ్చు అండ్ గోంగూర తీసుకోవచ్చు. అండ్ యూజువల్గా పులావ్ అంటే మనము రైస్తో చేస్తూ ఉంటాము. బట్ ఇక్కడ డిఫరెంట్గా నువ్వు కీనువా చేస్తున్నావు. ఓకే. సో ఆల్మోస్ట్ ఇంకా హోల్ స్పైసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, స్పైసెస్ ఇవన్నీ బేసిక్ అనమాట. కాంబినేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సోయా కావచ్చు, గోంగూర కావచ్చు అండ్ కీనువా కావచ్చు. సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే యూస్ చేస్తున్నామో అండ్ అలాగే ఎక్కువగా న్యూట్రియంట్స్ ఎందులో నుంచి అయితే వస్తాయో అదే మనం ఎక్కువగా రీప్లేస్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే. సో పర్ఫెక్ట్. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేసి సో పులావ్ కాబట్టి నేను నెయ్యితో చేస్తున్నాను. ముందుగా కొంచెం నెయ్యి. సో ఆప్షనల్ అనమాట. కొంతమందికి నెయ్యి ఇష్టం లేకపోతే మనం ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు. హోల్ స్పైసెస్, అలాగే బే లీఫ్ కూడా, కొంచెం కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత అల్లం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో కొంచెం మనకు ఆ అల్లం ఫ్లేవర్ ఎక్కువగా తీసుకోవాలి అని చెప్పి కొద్దిగా తురుము కూడా యాడ్ ఆన్ చేస్తాను. అవును. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, ఆ తర్వాత గోంగూర.
సో యూజువల్గా ఏంటంటే గోంగూర మనం ఎంత వేసినా కూడా కొద్దిగా తక్కువగానే అనిపిస్తుంది అనమాట. అండ్ ఆ ఫ్లేవర్ అనేది ఇష్టమే, ఎస్పెషల్లీ అందరికి ఆ టేస్ట్ కావచ్చు, ఆ ఫ్లేవర్ అనేది కావచ్చు ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. సో కొంచెం వేడి చేస్తుంది అంటారు కదా, సో అందుకని నువ్వు అల్లం తురుము అనేది కొంచెం ఎక్కువగా యాడ్ అల్లం తురుము కొంచెం ఎక్కువగా యాడ్ చేశాను. అండ్ అలాగే కొంచెం సోయా కూడా దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మోస్ట్లీ దీన్ని నాన్ వెజ్ తో ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు, గోంగూర చికెన్ కానీ గోంగూర మటన్ కానీ అట్లాగా. సో ఎవరికైతే బాడీలో టెంపరేచర్స్ ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటాయో, ముందే మనకు సమ్మర్లో కాబట్టి అలాంటి కాంబినేషన్స్ని అవాయిడ్ చేసి సేమ్ ప్రోటీన్ ఏదైతే మనం చికెన్ యూస్ చేస్తామో ఆ ప్లేస్లో సోయా యూస్ చేయడం కానీ లేదంటే పన్నీర్ యూస్ చేయడం కానీ చేయొచ్చు. ఓకే, సో చక్కగా గోంగూర కూడా మనకు వేగిపోయింది. నెక్స్ట్ ఏం వేసి నెక్స్ట్ మనం ఆల్రెడీ నానబెట్టిన సోయా చంక్స్. కొద్దిగా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అవును. సో మనం కాల్షియం అంటే ప్రోటీన్ ఫుడ్ తీసుకునేటప్పుడు అది చక్కగా అబ్జర్వ్ అవ్వాలి అన్నా, లేదంటే కాల్షియం సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు అబ్జర్వ్ అవ్వాలి అన్నా ప్రోటీన్ ప్లస్ కాల్షియం రెండు ఉండేటట్టుగా చూస్తాం. నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసిద్దాం అందులో. ముందుగా కొంచెం సాల్ట్, ఓకే, కొంచెం కారం, ధనియాల పొడి కొంచెం, జీలకర్ర పొడి కూడా. సో లైట్గా వాటర్ కూడా స్ప్రింకిల్ ఆన్ చేసుకుందాం కొంచెం, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి దానికి. సో మరి ఇందులోనే యాడ్ చేసేసుకుందామా? కీన్వా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ బాయిల్ చేసిన కీన్వా కూడా. సో పర్ఫెక్ట్గా అయితే కుక్ అవ్వాలి, ఎందుకంటే ఆ గోంగూర ఫ్లేవర్ కావచ్చు, స్పైసెస్ కావచ్చు, కీన్వా ఇవంతా మిక్సప్ అవ్వాలి. సో కొంచెం సేపు కుక్ అవ్వాలి. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా డిష్ అయితే రెడీ అయిపోయింది మన పులావ్. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా స్పైసీగా ఉండబోతుంది. ఎస్. మరి పులావ్ రెడీ అయిపోయినట్టేనా? లాస్యా సోయా గోంగూర పులావ్ రెడీ అయిపోయింది. ఘుమఘుమలాడే సోయా గోంగూర పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. సోయా గోంగూర పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ ఆకు 1, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, గోంగూర 1 కప్పు, నానబెట్టిన సోయా కీమా 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన కినోవా 1 కప్పు. సోయా గోంగూర పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గోంగూర వేసి వేగాక అందులో నానబెట్టిన సోయా కీమా, సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించిన కీనువా కూడా వేసి కలిపి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ సోయా గోంగూర పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. అమేజింగ్ ఉంది. ఇందాక మనం అనుకుంటే కొంచెం స్పైసీగా ఉంది, బట్ ఏంటంటే గోంగూర పులుపుదనానికి కరెక్ట్గా బ్యాలెన్స్ చేసింది. కొంచెం నిమ్మరసం అలా పిండుకుంటే కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఏవైతే స్పైసెస్ యాడ్ ఆన్ చేసామో అప్పుడప్పుడు మన టేస్ట్ బర్డ్స్ కూడా చప్పగా అయిపోతూ ఉంటాయి. సో వాటిని మళ్ళీ ఎన్హాన్స్ చేయాలి అండ్ టేస్ట్ బర్డ్స్ కూడా కొంచెం టేస్ట్ ఇవ్వాలి అనుకున్న మాత్రం ఇది పర్ఫెక్ట్ డిష్. అండ్ సోయా గోంగూర కాంబినేషన్ చాలా చక్కగా కుదిరింది. యాక్చువల్గా గోంగూర మనం చాలా వాటిల్లో వేస్తాము, బట్ మోస్ట్లీ వెజ్ చేసేటప్పుడు మాత్రం కాంబినేషన్ ఎక్కువగా యూస్ చేయం. సో సోయా అయితే నిజంగా కొంచెం కీమా తిన్న ఫ్లేవర్ లాగా వస్తుంది అండ్ కాంబినేషన్ అయితే చక్కగా కుదిరింది. సో దిబ్బ రొట్టె కూడా చాలా బాగుంది, తోటకూర దిబ్బ రొట్టె, అండ్ ఇది కూడా చాలా ఎక్సలెంట్. మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి తోటకూర దిబ్బ రొట్టె. తోటకూరలో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఎవరైతే ఐరన్కి సంబంధించి మెడికేషన్స్ యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఈ టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్ ఎవ్రీడే వాళ్ళ డైట్లో ఎక్కువగా ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అలాగే మినపప్పులో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. దాంతోపాటు మన ఇమ్యూనిటీని కూడా చక్కగా బిల్డప్ చేస్తుంది. రవ్వలో కూడా మనకు ఇన్స్టాంట్ ఎనర్జీ అండ్ అలాగే బాడీ మెటబాలిక్ రేట్ని కూడా పెంచుతుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సోయా గోంగూర పులావ్. సోయాలో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఎవరైతే వేగన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ప్రోటీన్ తక్కువగా ఉన్నప్పుడు కానీ B12 కాల్షియం తక్కువగా ఉన్నా కానీ సోయా ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ప్రోటీన్కి సంబంధించి సప్లిమెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు, కాల్షియం సప్లిమెంట్స్ యూస్ చేస్తున్నప్పుడు మనం డైట్ ద్వారా తీసుకుంటేనే బాడీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి సోయా వీక్లీ థ్రైస్ వరకు తీసుకోవచ్చు. అలాగే గోంగూరలో కూడా మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడుతున్న వాళ్ళకి కూడా గోంగూర చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్లో చక్కగా ఉపయోగపడుతుంది. కీన్వలో కూడా మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్టాంట్ ఎనర్జీతో పాటు షుగర్స్ని కూడా చక్కగా కంట్రోల్ చేస్తుంది, వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. సో బోల్డ్ అండ్ న్యూట్రిషనల్ వాల్యూస్ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ ఎంతో హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట మెడికల్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ వైజ్ చూసుకున్నట్లయితే. సో టేస్ట్ కూడా అంతే ఎక్సలెంట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అండ్ అలాగే ఒక కొత్త డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.